తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? అదేంటి కుప్పం నుంచే కదా అంటారా? అవును, అది నిజమే. కానీ కొత్తగా మరో నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారని రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర రాజకీయ చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు పోటీ చేసే నియోజకవర్గం ఏది? ఆ లోగుట్టేంటి? తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఏది అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పే పేరు కుప్పం. ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. కానీ చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల బరిలో నిలవనున్నారని రాజకీయ చర్చ జరుగుతోంది. తాను అరెస్ట్ అయిన చోటి నుంచి అధికారం కోసం ఆ పార్టీ అధినేత అడుగులు వేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. రాయలసీమ జిల్లాలకు తలమానికంగా మారిన కర్నూలు జిల్లా నంద్యాల మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందా అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి రాష్ట్రంలో నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీలో జిల్లాల పునర్విభజనలో నంద్యాల జిల్లాగా మారింది. ఇప్పటికే నంద్యాల జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. నంద్యాలకు రాష్ట్రపతితో పాటు దేశ ప్రధానిని అందించిన ఘనత ఉంది. నంద్యాల నుంచి ముఖ్యమంత్రి గెలుపొందారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్టుతో మరోసారి నంద్యాల పేరు జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఉప ఎన్నిక సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు నంద్యాలలో మకాం వేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఉప ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధికి 300 కోట్ల నిధులు కేటాయించారు. ఇదే సందర్భంలో అవసరమైతే నంద్యాల నుంచి తానే పోటీలో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును నంద్యాలలో అరెస్టు తర్వాత ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలకు బలం చేకూరుతోంది. చంద్రబాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటే నంద్యాలలో సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దీంతో నంద్యాల నుంచి చంద్రబాబు పోటీ చేస్తారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ అరెస్టు చేశారో అక్కడి నుంచే పోటీ చేసి అధికార పార్టీని ఢీకొట్టి టీడీపీ బలమేంటో చూపించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో జగన్ హయాంలో వైసీపీ పాగా వేసింది. ఇప్పటికే నంద్యాల సీటు కోసం మాజీ మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా విఖ్యాతరెడ్డి ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నంద్యాల టికెట్ విషయాన్ని తనకు వదిలిపెట్టాలని, సరైన సమయంలో నంద్యాల టికెట్ గురించి ప్రకటిస్తానని అన్నారు. అయితే నంద్యాలలో టీడీపీ అధినేత పోటీ చేస్తే బాగుంటుందని నంద్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తుంటే, నంద్యాలలో సీటు ఆశిస్తున్న టీడీపీ నాయకులు సమాచారం నిజంగా తమ అధినేత నంద్యాలలో పోటీ చేస్తే మాకు సీటు కష్టమని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుమ్మక్కై చంద్రబాబును జైలులో వేశారని టీడీపీ క్యాడర్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి పెరిగి వైసీపీ ప్రభుత్వానికి మైనస్గా మారే పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నంద్యాలలో అరెస్టుతో నంద్యాల పేరు తెరపైకి వచ్చింది. 1991లో నంద్యాల నుంచి పోటీ చేసిన పివి నరసింహరావు 5 లక్షల భారీ మెజారిటీతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి, గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదర్ సంజీవయ్య, నీలం సంజీవరెడ్డిలు ముఖ్యమంత్రులుగా చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారనే
ఊహాగానాల నేపథ్యంలో ఒకవేళ తమ అధినేత నంద్యాల నుంచి పోటీ చేస్తే తమ సీటుకి ఎక్కడ ఎసరొస్తుందోనని తెలుగు తమ్ముళ్లు లోలోపల మదన పడుతున్నప్పటికీ తమ అధినేత తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అంతకన్నా సంతోషం ఏముంటుందని మరోవైపు సంబరపడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు నంద్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించి టీడీపీ అధికారం చేపడితే నంద్యాల జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నంద్యాలలో మరో మెట్టు ఎక్కినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.